ఎప్పుడు చికెన్ బిర్యానీనా? ఒక్కసారి ఎగ్ బిర్యానీ చేసుకొని చూద్దామని జెప్పేసి అయితే ఈరోజు ఎగ్ బిర్యానీ స్టార్ట్ జేసినా. మా పెద్ద బాబు పుట్టిన 1 ఇయర్ అప్పుడు అనుకుంటా ఒకసారి జేసినా నేను ఎగ్ బిర్యానీ. చాలా బాగొచ్చింది. మళ్ళీ ఇప్పుడు జేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఆయిల్ చూసుకొని బిర్యానీ మసాలా మొత్తం వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం, పసుపు వేసుకొని అల్లం మంచిగా మగ్గిన తర్వాత టమాటాలు డైరెక్ట్ వేసుకోకుండా ఇలా పేస్ట్ వేసి వేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటది. ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ అనేది మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, నా దగ్గర కొంచెం బిర్యానీ మసాలా ఉంటే అది కూడా వేసుకొని 2 స్పూన్స్ పెరుగు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మనం ఇందాక ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకోండి. ఈ లోపు అయితే నేను ఇక్కడ 1 గ్లాస్ కి 3 గ్లాస్ వాటర్ చొప్పున అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, గరం మసాలా వేసుకొని అయితే అన్నం 70% ఉడకనిచ్చి ఇప్పుడు రైస్ అయితే 70% ఉడికిన తర్వాత దమ్ పెట్టేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని గాలాడకుండా ఏదన్నా బరువు అయింది పెట్టిన తర్వాత 5 మినిట్స్ చూడండి. సూపర్ సూపర్ ఎమ్మీ ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది. నేనైతే ఇది చేయడం సెకండ్ టైమే అయినా గానీ పర్ఫెక్ట్ గా ఉడికింది. అసలు ఎంత బాగుందంటే మాటలో చెప్పలేను అన్నమాట, అంత బాగుంది. ఆ ఎగ్ బిర్యానీ మించి మూత దియంగానే అసలు ఆ అరోమా ఎంత బాగుంది అంటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి డెఫినెట్ గా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.